సంఘ మండల అధ్యక్షులు ఆనంద్ గారికి, అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు వీరేష్ గారికి, అదేవిధంగా రౌడూరు గ్రామ మన ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు మన గారి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మనకి సాధించడం జరిగింది. కావున మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు అయితేనేమి, మన యొక్క కులానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా సరే మన పై అధికారులకు, పైన జిల్లా నాయకులకు, అలాగే రాష్ట్ర నాయకులకు తెలియజేసి మనం ఐక్యమత్యంగా కలిసికట్టుగా పోరాటాలు చేయాలి. అదేవిధంగా మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఒక దళితులకి ఏది జరిగినా కూడా మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ అన్నగారు ఒక రాష్ట్రానికే కాదు దేశానికే ఆ మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి మనము ఈ యొక్క సపోర్ట్ ఉండి ఈ యొక్క మనం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, అదేవిధంగా మన జెండా ప్రోగ్రాంలను మండల వైగా మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా మనం ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకేనా? ఎస్సీ వర్గీకరణ సాధించిన మహనీయుడు మాదే శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. చిన్నపిల్లల గుండె జబ్బుల ఉద్యమము హైదరాబాద్ ట్యాంకు బండి మీద వందల మంది ప్రజలతో ఎంతో మంది హృదయం గుండెలు చిల్లుబడినటువంటి చిన్నపిల్లల మందాకృష్ణ మాదిగ గారు కృష్ణారెడ్డి గారు చేతుల్లో పెట్టుకుని ఉద్యమం మొదలు పెడితే 1.5 సంవత్సరం తర్వాత ఆనాటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అన్నటువంటి పథకం
ద్వారా వైద్యం చేసుకున్నటువంటి వారు అన్ని కులాల వారు ఉన్నారు ఈ సమాజంలో. బ్రాహ్మణులు ఉన్నారు, వర్గాలు ఉన్నారు, దళిత వర్గాల్లోని 59 కులాల వారు ఉన్నారు. అంటే ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలకి వైద్య సేవ అందించడానికి దండోర జెండా. అట్లనే ఈ దండోర జెండా ఎక్కడైతే అన్యాయం గురవుతుందో సమాజంలో, ఎవరైతే అన్యాయం గురవుతారో, ఎవరైతే జెండా ఈ దండోర జెండా, పేదల పక్షాన నిలబడేటువంటి దండోర జెండా. ఎప్పుడైనా సరే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏ లేదంటే వ్యతిరేకంగా చేసినా ఆయన ఎవరికి కూడా ఏ రాజకీయ పదవి ఆశించకుండా కేవలం నల్లకండువాని నిరసనకు దిక్షించినటువంటి నల్లకండువానితో ఉద్యమం చేశాను, కానీ ఏ రాజకీయ పార్టీ కలపలేదు. పని చేయించుకోవడానికి అంతమందితో కలుస్తాం, అది కలిసి అనుమానాలు ఉంటే దయచేసి ఆయన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీని పదవి ఆశించలేదు, భవిష్యత్తులో కూడా ఆయన కావాల్సింది ఆ నాయకుడు స్థాపించినటువంటి జెండా దండోరా జెండాని గ్రామంలో స్థాపిస్తున్నామంటే సమాజానికి మంచి చేసేటువంటి జెండా ఈ దండోరా జెండాని. సమాజంలో ఉన్నటువంటి చేరువచ్చినటువంటి పెద్దలందరికీ, ఇలా రమేష్ అన్న గారు అయితేనేమి, రామాంజల్ అన్న అయితేనేమి, మా తాలూకా ఇన్ఛార్జి సహచరులు, అట్లనే ఆనందంగా అయితేనేమి పెద్దలందరికీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి దండోరా మాదిగ జాతి పెద్దలకు, ఇతర సమాజ వర్గానికి అందరికీ ఎంఆర్పిఎస్ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దండోరా జెండా భవిష్యత్తులో మీకు 10 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు ఇప్పుడు నిలబెట్టి పిల్లల భవిష్యత్తుని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, ఆత్మగౌరవాన్ని ఇస్తుందని మీకు అందరికీ తెలియజేస్తాను. జై మాదిగ. పద్మశ్రీ మందాకృష్ణ